బక్రంతో మెడ తిప్పడం అనేది చాలామంది చూపిస్తారు కదండి. చాలామందిలో ఐరన్ బాక్స్ లేకపోవచ్చు. అలాంటప్పుడు ఈజీ మెథడ్‌లో నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్యూజింగ్ నేనైతే దానికి వేసేసి ముందు కుట్టేసాననమాట. ఎందుకంటే ఐరన్ బాక్స్ ఉండాలి ఇవన్నీ అంటే మనకు అవ్వవు కదా. అందుకని ఇక్కడ కూడా మనకైతే ఒక హాఫ్ ఇంచేనండి బక్రం క్లాత్ ఉంచుకొని ముందు కుట్టేసుకొని మిగతా వేస్టేజ్ అంతా కూడా ఇలా కట్ చేసుకుంటాం. అదే కాక ఈ బ్లౌజ్కి నేనైతే వాళ్ళు లేస్ 2 లేయర్స్ ఏమన్నారు. అందుకోసం అని చెప్పి నేనైతే ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇదైతే కొంతమందికి యూజ్ అవుతుంది. నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దాని మీద కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ మీద పైన మంచి క్లాత్కి అయితే ఇలా పిన్స్ పెట్టుకొని క్లాత్ కదలకుండా అండి చక్కగా అయితే కనుక పిన్స్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు టైం చాలా వరకు సేవ్ అవుతుంది. చాలా ఫాస్ట్గానే అవుతుంది, నీట్గానే వస్తుంది. ఇది కుట్టినాక నెక్ ఎలా ఉందో కూడా నేను చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు అయితే లైనింగ్ క్లాత్ కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ తిరగడానికి ఈజీగా అనమాట. చూడండి ఇదే నేను పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. కొంచెం ఈజీగా తొందరగా సింపుల్గా ఐరన్ బాక్స్ లేని వాళ్ళ కోసము తొందరగా అవ్వడం కోసం అయితే నేనైతే ఈ మెథడ్ యూస్ చేశాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు కూడా అలానే వస్తుందని అనుకుంటున్నాను. చూడండి కుట్టినాక కూడా ఎంత నీట్గా ఉందో కూడా నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఏం లేదు, మనం ఏదైతే స్టిచ్ చేసుకున్నామో దాన్ని తిరగతీసిన తర్వాత టక్స్ పెట్టుకొని కొంచెం నిదానంగా జాగ్రత్తగా తిప్పుకుంటే నెక్ అయితే ఈజీగా అవుతుందండి. మనం ఐరన్ చేసుకొని దానికి ఒక మెడ పీస్ వేసుకొని ఇంత రిస్క్ లేకుండా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.